ఈ మధ్య రీసెంట్‌గా ప్రవీణ్ పగడాల అన్నగారిది ఒక డిబేట్ చూశాను. అందులో అన్నగారు ఏం చెప్పారంటే, కేరళలో జరిగిన ఒక నిజ సంఘటన గురించి, అది 17వ శతాబ్దానికి చెందింది. దాని గురించి ఆయన ఒక మెసేజ్ చెప్పడం అయితే జరిగింది. అది స్త్రీలకు సంబంధించింది, వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయం. అయితే దాన్ని ఒక ప్రబుద్ధుడు మరి హిందూ సహోదరులను మభ్యపరిచేలాగా వారికి నిజాన్ని అబద్ధంగా మార్చి చూపించాలని చాలా ప్రయత్నం అయితే చేశాడు ఆల్రెడీ. అయితే దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మరి కేరళ భారతదేశ దక్షిణ భాగంలో ఉన్న రాష్ట్రం. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం విద్య, ఆరోగ్య విషయంలో కూడా. కానీ పూర్వం 17వ శతాబ్దం 19వ శతాబ్దం మధ్యకాలంలో చాలా కఠినమైన కుల వ్యవస్థ అది. అంటరానితనం చాలా తీవ్రంగా ఉండేది. దిగువ కులాలపై చాలా అన్యాయం జరిగేది. వారు దేవాలయాల్లోకి వెళ్ళకూడదు, ఉన్నత కులాల ముందు నిలబడకూడదు, మహిళలపై ప్రత్యేక అవమానకర నియమాలు. దాన్నే మూలకరం బ్రెస్ట్ ట్యాక్స్ వ్యవస్థ. కేరళ కొన్ని ప్రాంతాల్లో దిగువ కులాల మహిళలు పైభాగం కప్పుకోవాలంటే పన్ను కట్టి తీరాలి. దీనిని మూలకరం బ్రెస్ట్ ట్యాక్స్ అంటారు. మహిళా గౌరవం కూడా డబ్బుతో కొలిచేవారు అక్కడ. ఇది చాలా చాలా అవమానకరమైన, నీచమైన, క్రూరమైన పద్ధతి. మరి ఇందులో ఒక స్త్రీ పోరాటం చేసింది. ఆమె పేరే నాంగేలి. అయితే కేరళలోని ఒక దిగువ కులానికి చెందిన మహిళ ఈమె. సాధారణ ఒక గ్రామీణ మహిళ అన్నమాట. ఆమెకు మూలకరం పన్ను చెల్లించమని అధికారులు చెప్పినప్పుడు ఆమె అది అన్యాయంగా చూపించి నిరాకరించింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన గౌరవం కోసం ఆఖరికి తన ప్రాణాలను విడిచింది. ఆమె తన స్తనాలను కోసి పన్ను వసూలుదారుని ముందు పెట్టిందని మనకు ఆ చరిత్ర చెప్తుంది. ఆమె రక్తస్రావంతో మరణించింది. ఆమె భర్త కూడా దుఃఖంతో ప్రాణాలు కోల్పోయాడు అని ఈ చరిత్ర మనకి చెప్తుంది. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద అల్లకల్లోలమే జరిగింది. ప్రజలు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఈ విధమైన పన్నులు రద్దయ్యాయి. మహిళలు గౌరవంగా దుస్తులు ధరించే హక్కు పొందారు. చరిత్రకారులు దీని మీద ఎన్నో సినిమాలు తీశారు. మరి 1980, 2010 మధ్యలో సంస్కార అనే ఒక మూవీ తీశారు. బ్రాహ్మణ వ్యవస్థలోని కపటత్వం, కుల వివక్షను ఈ మూవీ చూపిస్తుంది. మీరు గమనించవచ్చు. సంస్కార్ అనే మూవీ, బందిట్ క్వీన్, లగాన్, స్వదేశ్, ఇలా చాలా మూవీసే వచ్చాయి. అలాగే ఇంకొన్ని మూవీస్, అంటరాని కన్య, మరి సుజాత, అంకుర్ అనే మూవీస్ కూడా ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 15, జై భీమ్, అసురన్, కర్ణన్, పాండ్రి అనే మూవీస్ కూడా మీరు గమనించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడెప్పుడుదో కాదు, ఇప్పుడు మొదలైంది కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న అస్పృశ్యత, అంటరానితనం పైన ఒక పోరాటమే సాగుతుంది.